అందరికీ కూడా మరొకసారి వందనాలు. నేను ముందుగా ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత అన్నయ్య ఒక అరగంట మాట్లాడి మీకు చిన్న వీడియో క్లిప్ చూపించి 6:15 మనం ముగించుకుందాం. కొద్ది మాటలే నేను పంచుకుంటాను. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. దేవుని మనకి స్తోత్రం. అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 26వ అధ్యాయం 1వ అధ్యాయము క్షమించండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. ఈ మాట మన చిన్నప్పటి నుండి వింటున్న మాట. ఈ మాట ప్రతి ఒక్కరికి కూడా కంఠస్థమైన మాట, అవునా కాదా? అయితే యేసుక్రీస్తు వారు రాకడికి ఈ మాటకి సంబంధం ఏముంది? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఈ మాటకి సంబంధం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే అసలు ఈ మాటకే సంబంధం ఉంది. ఎందుకు అంటే మన రూపంలో నరావతి గారు వచ్చారని కాదు, అక్కడ దేవుడి రూపంలో మనం సృష్టింపబడ్డాం. దేవుడు మన రూపంలోకి రాలేదు. అర్థమవుతుందా? దేవుడి రూపంలో మనం కలుగు చేయబడ్డాం, మన రూపంలో ఆయన కలుగు చేయబడలేదు. దేవుడు యెహోవా దేవుడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ముగ్గురు కలిసి, అందుకంటున్నారు మనము అనే బహువచనాన్ని మనం అక్కడ చదువుతూ ఉంటాం. అంటే ఈ ముగ్గురు కలిసి దేవుడు అనే వ్యక్తి ఆయన స్వరూపము, ఆయన పోలికలో మనల్ని కలుగ చేసుకుందాము అని చెప్పి ఆయన కోరుకున్నాడు అంట. ఇక్కడ స్వరూపం అనగానే మీరు బాహ్య రూపం అనుకుంటారు ఏమో. ఇక్కడ హెబ్రీ పదానికి అర్థం ఏమిటి అంటే పోలిక అని అర్థం. పోలిక అంటే అర్థం ఏంటి అంటే హెబ్రీ పదంలో ఒకటే ఉంటుంది, మన స్వరూపమందు అని. కానీ తెలుగులో కొన్ని పర్యాయ పదాలు ఉండటం వల్ల ఒక 2 పదాలుగా వాటిని వివరించి చెప్పారు. మీకు ఇంతకుముందు ఒక వాక్యాన్ని చెప్పాను. హెబ్రీ భాషలో హృదయం అంటే, మన భాషలోకి వచ్చేసరికి మనస్సు అనేది చెప్పి విడగొట్టాల్సిన అవసరం వచ్చింది. అంటే మనందరికీ కూడా హృదయము వేరు, మనస్సు వేరు అనే స్థితి మన తెలుగు యొక్క లిటరేచర్లో ఉంది. అందుకే అర్థమవటానికి హృదయము, మనస్సు అనే పదాలు అక్కడ పెట్టాడు. కానీ పాతకాలంలో ఓన్లీ హృదయం అనే రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆలోచనలకి కేంద్రస్థానము అని. అలాగే ఇక్కడ దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను కలిగించుకుందాము. అంటే దేవుడు ఏమనుకున్నాడు అంటే ఆయన పోలిక. పోలిక అంటే ఏంటంటే ప్రతిమ అని అర్థం, నకలు అని అర్థం. నకలు అంటే ఏంటి? అచ్చ తెలుగు మాట్లాడినా మీకు అర్థం అవ్వట్లేదు అంటారా? జిరాక్స్ అన్నమాట. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ విగ్రహాలను అనగా ప్రతిమలను అనగా వారి నకలను చేయించి ఒక చోట పెట్టేవాళ్ళు. అది చూసినప్పుడల్లా వాళ్ళకి ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఇదిగో మనం ఈ అధికారి కింద ఉన్నాం, ఇదిగో మనకి రాజు ఆయన, మనం ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన విధంగా మనము వినాలి అని గుర్తు రావటానికి ఏం చేసేవాళ్ళు అంటే చక్రవర్తులు కానీ వీళ్ళందరూ వారి యొక్క ప్రతిమలను, వారి యొక్క నకలను విగ్రహ రూపంలో చేయించి ఆయా ఊళ్ళలో పెట్టేవాళ్ళు అన్నమాట. అంటే ఆ విగ్రహాన్ని, ఆ ప్రతిమని, ఆ యొక్క నకలను, లేకపోతే ప్రతినిధి, ఈ పదం కూడా బైబిల్ వాడింది, ప్రతినిధులం. మనందరం కూడా దేవునికి మనందరం ఎవరు? ప్రతినిధులం. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే ప్రతినిధి అనే పదం, ఇదిగో కుటుంబానికి ఒక తండ్రి ఉన్నాడు,
ఆ తండ్రి కుటుంబం మొత్తాన్ని చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ తండ్రి చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆ తండ్రి ప్లేస్లో ప్రతినిధిగా ఎవరుంటారు తెలుసా? పెద్ద కుమారుడు ఉంటాడు. ప్రతినిధి అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఏ వ్యక్తికైతే మనం ప్రతినిధులుగా ఉంటామో యాస్టీజ్గా ఆ వ్యక్తిలాగా బ్రతకటం. ఇప్పుడు మనం తండ్రులకు ప్రతినిధి కదా పెద్ద కుమారులందరూ. అంటే తండ్రి ఏ విధంగా అయితే కుటుంబాన్ని పోషించేవాడో, తండ్రి ఏ విధంగా అయితే కుటుంబానికి మంచి బుద్ధులు నేర్పించేవాడో, తండ్రి ఏ విధంగా అయితే కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాడో, అయ్యే పనులను ఈ పెద్ద కుమారుడు చూసుకోవటాన్ని ఏమంటామంటే తండ్రికి ప్రతినిధి అంటాం. ప్రతినిధి అన్న, ప్రతిమ అన్న, నకలు అన్న అర్థం ఏమిటి అంటే యాస్టీజ్గా ఆ వ్యక్తులు మనకు గుర్తు రావాలి. అయితే దేవుడు మనలందరినీ కూడా ఆయన పోలికలో చేసుకున్నాడు. అంటే మనలందరినీ చూడంగానే అందరికి ఏమి రావాలి అంటే, ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు, అది ఆయన ఉద్దేశం. మనుషులు ఎవరన్నా అడిగితే దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే దేవుడు ఏమని చెప్పాలని తెలుసా? ఇదిగో మాలాగే ఉంటాడు. అంటే శరీరము కాదు, స్ట్రెచ్చర్ కాదు. పోలిక అనే దానికి అక్కడ స్ట్రెచ్చర్ గురించి మాట్లాడటం లేదు. అనగా ఫిజికల్ అపియరెన్స్ ఉందే, కాళ్ళు చేతులు. ఇదిగో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరుని చేసుకుందాం అనుకున్నాడని చెప్పి కొందరు ఏమన్నారు తెలుసా? దేవుడికి కూడా 2 కళ్ళు ఉంటాయి, దేవుడికి కూడా 2 కాళ్ళు ఉంటాయి, దేవుడు కూడా మనలాగా ఒక 6 అడుగులు మనిషి అనుకున్నారు. అమ్మమ్మో, అలా కాదు. దేవుని పోలికన అర్థం ఏమిటి అంటే, ఓకే ఆయన ఆత్మలో మనము కూడా ఆత్మలమే, అది ఒక పోలిక. అయితే అసలైన పోలికకి అర్థం ఏంటి అంటే స్వభావం అని అర్థం. ఏంటిదంట? పోలిక అంటే అర్థం ఏంటంటే స్వభావము, నేచర్, యాటిట్యూడ్, ప్రవర్తన, ఇవన్నీ వాడతాం కదా. మీ అందరికీ అర్థం అవ్వాలంటే స్వభావం. అందుకే ఇక్కడ చేయి ఉంచి ఎఫ్సి పత్రిక ఒకసారి రండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము చాలా జాగ్రత్తగా ఆలకించండి. నా ఉద్దేశము పోలిక అంటే ఏంటో చెప్పడమే నా ఉద్దేశం. అది ఒక్కటి చెప్పి నేను ముగించి వేస్తాను. దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశాడు. ఇంతకీ పోలిక అంటే ఏంటి? మనలాగా దేవుడికి కళ్ళు ఉంటాయా? మనలాగా దేవుడికి 2 కాళ్ళు ఉంటాయా? మనలాగా దేవుడికి 2 చేతులు ఉంటాయా? మనలాగా దేవుడు 6 అడుగుల మనిషి అనుకుంటున్నారా? అలా కాదు. పోలిక అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే స్వభావం. దానికి నేను చదువుతాను, మీరు ఆలకించండి చాలు. 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. ఇదిగో ఎఫ్సి సంఘమా, మీరంతా అన్యులు కదా, దేవుని ఎరగని వారు కదా, ఇంతకుముందు విగ్రహారాధన చేసిన వాళ్ళు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మీ శరీర కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతికిన వారు కదా, మద్యం తాగోరు మద్యం తాగుతున్నారు, స్వార్థపరులు స్వార్థం చేస్తున్నారు, మోసం చేసే వాళ్ళు మోసం చేస్తున్నారు. ఈ విధంగా శరీరములో మనసులో పుట్టిన ప్రతి కోరికని నెరవేర్చుకుంటూ మీరు ప్రాచీన స్వభావం కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమయ్యారు అంటే మీకోసం చనిపోయి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఏం ఆశీర్వదించారు అంటే మీ అందరికీ పరిశుద్ధాత్మనిచ్చి ఆశీర్వదించాడు. మీరు ఎఫ్సి పత్రిక కరెక్ట్గా చదవగలిగితే మొదటి అధ్యాయంలో ఇదే ఉంటుంది. 3వ వచనంలో ఏమని ప్రారంభిస్తాడు తెలుసా? ఇదిగో మీకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేసానంటాడు. ఏంటంట? మనకి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇచ్చేశారంట. ఏమిచ్చావయ్యా అంటే మొట్టమొదటగా యేసుక్రీస్తు అని ఇచ్చారంట. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యందు మనల్ని ముద్రించాడంట. ఇవే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇదిగో యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చి మన కోసము చంపివేసి ఏం చేశాడు తెలుసా? మళ్ళీ చెబుతున్నాడు, చంపివేయడం అనే పదం కంటే కూడా యేసుక్రీస్తు వారిని భూమి మీద మన కోసము పంపించి భూమి మీదకి
మనల్ని ఏం చేశాడు అంటే, ఇదిగో మనము ఏమి కోల్పోయాము అంటే దేవుని స్వరూపము పోలిక కోల్పోయాం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుని పోలిక చొప్పున నవీన స్వభావం అంటున్నాడు. అంటే దేవుడికి కొన్ని స్వభావాలు ఉంటాయి, ఆ స్వభావాలను మీరు చెయ్యాలి అనేది ఆయన ఉద్దేశం. అంటే దేవుడు కూడా అలాగ మనల్ని చేశాడంట. ఇదిగో ఆయనకు ప్రేమ కలిగే స్వభావం ఉంది కదా, ప్రేమించే స్వభావం, మనల్ని కూడా ప్రేమించే స్వభావంతోనే చేశాడు అంట. ఆయనకు కృప చూపించే స్వభావం ఉంది కదా, ఆయనకి కరుణ చూపించే స్వభావం ఉంది కదా, ఆయనకి దయ చూపించే స్వభావం ఉంది కదా, అయ్యో ఆయనకి జాలి చూపించే స్వభావం ఉంది కదా. ఈ స్వభావాలన్నిటి చొప్పున ఇవే పోలికలు, ఈ పోలికలు చెప్పినే నరుని చేశాడంట. కానీ విషయం ఏమైందంటే ఆ పోలికను ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. దేవుని పోలిక ఏంటంటే పరిశుద్ధత. అంటే ఏంటి తెలుసా? ఏ కోశాన కూడా పాపం ఉండదు ఆయన చేతుల్లో. పరిశుద్ధత అనగానే మీరు ఏదో పెద్ద పదం అనుకోమాకండి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటం పరిశుద్ధతలో ఒక గుణం. ఇదిగో పేదవారిని కనికరించటం పరిశుద్ధతలో ఒక గుణం. నీ సహోదరుని మోసం చేయకుండా ఉండటం పరిశుద్ధతలో ఒక గుణం. అందుకే ఇక్కడ చేయి ఉంచి మీరు లేవ్యాకాండము ఒకసారి 19వ అధ్యాయానికి రండి. లేవ్యాకాండము 19వ అధ్యాయం 2వ వచనము. లేవ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడంట ఇశ్రాయేలు సర్వ సమాజముతో. ఏమని? ఆయన్ని వెంబడించే విశ్వాసులతో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడంట. ఏమని అంటే, ఇదిగో మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆజ్ఞ ఏంటంట? మీరు పరిశుద్ధులై ఉండాలి సర్వ సమాజమా, ఇశ్రాయేలు సమాజమా. ఎందుకు తెలుసా? మీరు అన్యుల నుండి ప్రత్యేకింపబడిన వారు. ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు అంటే మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుని పోలిక ఏంటి అంటే పరిశుద్ధత. దేవుడు మనల్ని కూడా ఏ పోలికలో చేసుకున్నాడు అంటే అదే పరిశుద్ధత కలిగిన పోలికలను చేసుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు పరిశుద్ధత అంటే ఏంటి? అది పెద్ద ప్రశ్న, అవునా కదా? క్రైస్తవులందరికీ పరిశుద్ధత అంటే ఏంటో బాగా వినబడే పదాలు. పాపము పరిశుద్ధత, పాపము పరిశుద్ధత, పాపము పరిశుద్ధత. ఇంతకీ పాపం అంటే ఏంటో సరిగ్గా అవగాహన ఉండదు, పరిశుద్ధత అంటే ఏంటో కూడా సరిగ్గా అవగాహన ఉండదు. అందుకే ఆయన క్లియర్గా చెబుతున్నాడు, అయ్యా మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి, అది నా పోలిక. ఎందుకు? నేను పరిశుద్ధుని కాబట్టి. మరి ఏంటయ్యా పరిశుద్ధులు అంటే? మొట్టమొదటి మాట చెప్తున్నాడు, చూడండి ఏమంటున్నాడో. 3వ వచనము. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. అంటే పరిశుద్ధతలో మొదటి గుణం ఏంటి అంటే తల్లిదండ్రులకి భయపడటం. తర్వాత మాట, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. పరిశుద్ధతలో రెండో గుణం ఏంటి అంటే దేవుడు చెప్పిన విశ్రాంతి దినాలు ఉన్నాయే, పండుగలు ఉన్నాయే, ఆ కాలంలో చెబుతున్నాను. అంటే మరి ఈ కాలంలో సమాజంగా కూడుకోమని చెప్పాడే, ఒకరినొకరు ప్రోత్సహించుకోమని చెప్పారే, ఇవన్నీ కూడా ఏంటివి? ఆయన పోలిక. ఆ పోలిక అంటే ఏంటి? పరిశుద్ధత. ఆయన పెట్టిన విశ్రాంతి దినములను మనము పాటించాలి అంట. తర్వాత మాట చూడండి, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకోనకూడదు అని చెప్తూ తర్వాత ఇంకా చాలా మాటలు చెప్తాడు. చూడండి 9వ వచనము. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలములో ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగని ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో పరిగని కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పనులను ఏరుకొనకూడదు. అవి ఎవరికి వదిలేయాలి అంటే బేదలకును పరదేశులకు వదిలేయాలి. ఇదిగో దేవుని పోలిక ఏంటంటే ఒక పోలిక, ఇదిగో బేదలకి నీ కష్టార్జితములు కొంత ఉంచటం. మీకు అర్థమవుతుందా? పోలిక అంటే స్వభావము, ఆ స్వభావం ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఏంటి అంటే నీ తల్లిదండ్రులకు భయపడటము, దేవుడు చెప్పిన ఆజ్ఞలున్నాయే వాటన్నిటిని తోచా తప్పకుండా పాటించడము పరిశుద్ధతలో ఒక భాగము. మూడో భాగం ఏంటి తెలుసా? ఇదిగో నీకు కలిగిన దానిలో బేదలకును పరదేశులకును నువ్వు ఇవ్వటం, ఇది పరిశుద్ధతలో ఒక భాగం. తర్వాతి మాట,
11వ వచనము, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, అదొక భావం. బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగు అని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. నేనేం చెబుతున్నాను అంటే దేవుని పోలిక చెబుతున్నా, దేవుని స్వరూపము చెబుతున్నా. పోలిక స్వరూపం అంటే అర్థం ఏంటి అంటే స్వభావం. దేవుని స్వభావం ఏంటి అంటే పరిశుద్ధత, ఆయన స్వభావం. ఇంతకీ ఆ స్వభావం, ఆ పరిశుద్ధత ఏంటంటే తల్లిదండ్రులకు భయపడాలి అంట. దేవుడు నియమించిన విశ్రాంతి దినాలు ఉన్నాయి, సమాజంగా కూడుకోవాలి, పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, విశ్వాసులతో కలిసి ఒకరొకరు ఏం చేసుకోవాలి, హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు గొప్ప చేసుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి భారాలను ఒకరు భరించాలి. ఇవన్నీ దేవుడు పెట్టిన ఆజ్ఞలు అప్పట్లో. తర్వాత ఏమంటున్నాడు, ఇదిగో పేదవారికి నువ్వేం చేయాలి, నీ కష్టాజీతంలో కొంత పేదలకి పరదేశులకి ఇవ్వాలి, నువ్వు అబద్ధం ఆడకూడదు, బొంకకూడదు, నీ పొరుగు వారిని హింసింపకూడదు, ఇదిగో నీ కింద కూలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కూలి తీసుకొని నువ్వు కమిషన్లు వేసుకోకూడదు. అదే దాని అర్థం. ఏమన్నాడు చూడండి అక్కడ, ఆ మాట చూసారా? నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకోకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఎందుకు? ఆ పేదవాడు ఆ కూలి తీసుకుంటేనే వాడి కుటుంబం పోషింపబడుతుంది. తర్వాత మాట, చెవిటి వాని తిట్టకూడదంట, గ్రుడ్డి వాని ఎదుట అడ్డమ వేయకూడదంట. అంటే అంగవైకల్యంగా ఉన్నవారిని మనము వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ఇవన్నీ దేవుని స్వరూపాలు, దేవుని పోలికలు. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పోగొట్టుకున్నాం, అందుకే యేసే రావాల్సి వచ్చింది. మళ్ళీ చెబుతున్నాను, నేనేమి అనవసరంగా ఈ మాటలు చెప్పటం లేదు. యేసయ్య భూమి మీదకి రావటానికి గల అతి పెద్ద ప్రధానమైన కారణాలు ఇదొక పెద్ద కారణం. దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికని, స్వరూపము పోలిక ప్రకారంగా మనుషులను చేసుకుంటే మనుషులు అది పోగొట్టుకున్నారు. తర్వాత మాట చదువుదాం, ఇంకా ముందుకు వెళ్దాం. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. లేని వార్తలు మోసుకెళ్ళేది అది చేయకూడదు అంటే. ఇంకా తర్వాత మాట, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను, నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించవలెను. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే ఇదంతా కూడా దేవుని స్వభావం. ఇదంతా కూడా ఏంటిది? దేవుని స్వభావం. అయితే దేవుడు ప్రారంభములో తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని చేసుకోవాలనుకున్నాడు. అంటే ఏంటి తెలుసా? ఈ విధంగా మనము భూమి మీద బ్రతకాలి అని చెప్పి దేవుడు మనల్ని భూమి మీద పెట్టాడు అంట. అంతేనా కాదా? ఏ తల్లిదండ్రులు కూడా కుమారులు పాడైపోయే వాళ్ళుగా పుట్టాలని చెప్పి పుట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచిగా ఉండాలని అందరికి పిల్లల్ని కంటున్నారా లేదా? పుట్టేటప్పుడే మా బిడ్డ ఒక త్రాగుబోతుగాను, బూతులు మాట్లాడేవాళ్ళుగాను ఇలా పుట్టాలని అందరూ అనుకుని పుట్టించుకుంటున్నారా? ప్రతి ఒక్కని హృదయము, ప్రతి తల్లి తండ్రి హృదయం ఏంటంటే నా కుమారుడు మంచిగా బతకాలి, నా కుమారుడు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి బ్రతకాలి, నా కుమారుడు నాకు ఘనత తేవాలి, ఎటువంటి చెడు ఆ కుమారుడు చేయకూడదు, ఎటువంటి దురాలోచనలు నా కుమారుడు చేయకూడదు అని నువ్వు ఎలాగనుకుంటావో అది అర్థమవడానికి అది చెప్పాడు. దేవుడు కూడా మనల్ని సృష్టించాడు కదా, మనల్ని చేసుకున్నాడు కదా తన స్వరూపము. తన స్వరూపం ఏంటంటే ఇన్ని గుణాలు ఉన్నాయి. అందుకే ఇందాక మీకు చదివించానే ఏమాట, ఇదిగో మీరు ప్రాచీన స్వభావం. ఏం ప్రాచీన స్వభావం? ఈ గుణాలన్నీ మనకు లేవు, అది మన ప్రాచీన స్వభావం. మనందరము మోసం చేసే వాళ్ళమే, మనందరము ఇక్కడ ఇందాక చదివాను అన్నీ
ఎన్ని ఉన్నాయి చూశారు కదా. అన్ని అన్యాయాలు చేసే మనుషులుగా మనుషులు మారిపోయారు. అందుకే ఎఫ్సి కర్త ఏమంటున్నాడంటే పౌలు గారు, దేవుని పోలికగా నవీన స్వభావాన్ని ఏం చేయాలంటే మీరు ధరించుకోవాలి. ఇది నవీన స్వభావం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే దేవుడు మనలందరినీ కూడా తన పోలిక చొప్పున చేసుకోవాలనుకున్నాడు. అంటే తన స్వరూపము మన యందు చూసుకోవాలనుకున్నాడు. తన స్వభావాలు ఏవైతే ఉన్నాయో అదే స్వభావాలు, అదే గుణగణాలు మనలో కనపడాలనుకున్నాడు. ఇదిగో పలానా వ్యక్తిని చూడంగానే ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు అని మీరు చూడండి, అయ్యా నాకు దేవుడిని చూపించని ఫిలిప్పు గారు అడిగారు, అవునా కదా? అప్పుడు ఏమన్నారు? పలానా విగ్రహాన్నో లేకపోతే పలానా చోటుకి నేను దేవుడిని చూపిస్తాను అని ఏమని చెప్పారు యేసుక్రీస్తు వారు? ఏం చెప్పారు ఫిలిప్పుతో? ఏం చెప్పారు ఫిలిప్పుతో? నన్ను చూసావా? నన్ను చూస్తే అంటే ఇప్పుడు 6 అడుగుల శరీరం యేసయ్య చూస్తే ఆయన దేవుని చూసినట్టు కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ కూడా ఏంటంటే స్వభావం, పోలిక. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, ఇదిగో ఫిలిప్పు, నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? అయితే ఇదిగో నన్ను చూడు. మనుషులందరూ ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. మీకు అర్థమవుతుందా? మనుషులందరూ దేవుణ్ణి చూపించటంలో ఫెయిల్ అయిపోయారు. అందుకే పరలోకం నుండి యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. ఆయన బ్రతికి మనకు మాదిరిగా చూపించాల్సి వచ్చింది. అయ్యో మీరు ఇలా కాదు, మిమ్మల్ని చేసుకుంది దేవుడు, ఇలా బ్రతకాలని కాదు దేవుడు చేసుకుంది, మీరు ఆయన స్వభావంలో బ్రతకాలని. మరి ఆయన స్వభావం ఎవరికి తెలుసు? మనకి ఎవరికి తెలియకుండా పోయింది. అందుకే తండ్రిని బయలుపరచటానికి వచ్చాడు ఆయన. అంటే మన అందరిలో ఎవరైనా ఒక వ్యక్తి అడిగితే ఏం చెప్పడం తెలుసా? ఇదిగో ఈయన క్రీస్తుని వెంబడించే వ్యక్తి అని చెప్పగలగాలి. ఇదిగో వీళ్ళ దేవుడు ఎలా ఉంటాడు అంటే, మన దేవుడు ఎలా ఉంటాడు, మందిరాన్నో లేకపోతే యేసయ్య క్రీస్తు వారి ఫోటోనో లేకపోతే మరియమ్మ గారి విగ్రహాన్ని చూపించడం కాదు. దేవుడు అంటే ఇదిగో నాలా ఉంటాడు, నాలాగా కోప్పడడు, నాలాగా అందరి ఎడల దయ కలిగి ఉంటాడు, నాలాగా దోచుకోడు, నాలాగా మోసం చేయడు, నాలాగా బూతులు మాట్లాడడు, నాలాగా తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటాడు, నాలాగా పేదలను ప్రేమిస్తాడు, నాలాగా బొంకడు. ఇదిగో నేను ఎలాగైతే బొంకకుండా ఉన్నానో, నేను ఎలాగైతే చెడ్డ మాటలు ఇంటింటా మోసుకొని వెళ్ళకుండా ఉన్నానో అలా ఉంటాడు దేవుడు. ఆ స్వరూపము చూపించటములో వ్యక్తులందరూ ఫెయిల్ అయ్యారు. ఏ భక్తుని తీసుకున్నా ఏదో ఒక లోపం కనపడతానే ఉంది. మీకు అర్థమవుతుందా? ఏ భక్తుని తీసుకున్నా, మీరు అబ్రహాము మొదలుకొని అలాగ మీరు ఏ భక్తునని తీసుకురండి, అందరు భక్తులే, కానీ అందరిలో మచ్చ ఉంది. అంతేనా కదా? ఉందా లేదా? అందుకే మచ్చ ఉంది కాబట్టి విశ్వాసుల జాబితాలు అందరి పేర్లు చదివి చూడడం మాత్రం యేసయ్యను చూడమన్నాడు. ఎందుకంటే యేసయ్య మాత్రమే తండ్రి స్వరూపాల, తండ్రి పోలిక చొప్పున భూమి మీద బ్రతికాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అంటే ఆయన పోలిక మనుషులందరూ మరిచిపోయారు. అందరూ స్వార్థపరులుగా, మోసము చేయవారిగా. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, నరుల చెడుతనము మహా చెడ్డది, వారి హృదయంలో యొక్క తలంపులంతా కూడా కేవలము చెడ్డవే. అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక ఏమైపోయింది అంటే నరులలో కనపడలేదు. కారణము పాపము. కారణము ఆయన మాటలు మేరటము. కారణము ఆయన మాటలు తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవటము. కారణము ఆయన మాటలను హృదయంలో పెట్టుకోకపోవటము. కారణము ఆయన మాటలను 24 గంటలు ధ్యానించకుండా ఉండకుండా ఉండటం. ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు ఆదాముకి. మరణము కూడా లేదు కదా, అవునా కదా? మరణం ఉందా? ఆదాముకి ఆమెకి మరణం లేదు.
ప్రతి చల్ల పూట దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడంట. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, ఏ దేవుని మాట మాత్రమే మీరాడు, ఇంకేం చేయలేదు ఆయన. ఇదిగో పండు తినొద్దు అన్నాడు, ఆ ఒక్క వచనాన్ని మీరాడు. ఆ ఒక్క వచనం, వేల వచనాల్లో ఒక్క వచనం మీరినందుకే ఆదామును విడిచిపెట్టలేదు, అవ్వను విడిచిపెట్టలేదు, సాకరించిన సర్పాన్ని విడిచిపెట్టలేదు, చేయించిన సాతానుని విడిచిపెట్టలేదు, నలుగురిని విడిచిపెట్టలేదు. దేవుని మాట మనము మేరటానికి భయము కలగాలి. ఇంకొక విషయం చెప్పనా, ఇలా మీరి శిక్షణ పొందుకుంటున్నామని చెప్పి ఇలా బ్రతికి శిక్షణ పొందుకోకుండా ఉండనని చెప్పడానికి కూడా వచ్చాడు. ఇదిగో దేవుని స్వరూపంగా దేవుని పోలికగా మనల్ని చేస్తే ఆ పోలికగా మనం బ్రతకకుండా దేవుని శిక్షకు మనం లోనవుతున్నాం. ఏ తండ్రి ఆనందపడతాడు తండ్రి కుమారుని శిక్షిస్తూ? అవునా కదా? ఈ రెండు విషయాలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి మనము పోలిక మర్చిపోయాము, మనము స్వభావాన్ని మార్చివేసుకున్నాము. అలా మార్చుకోవడం వల్ల దేవుని శిక్షకు లోనవుతున్నాం. ఈ రెండిటిని తీసివేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఇదిగో ఇలా మీరు బ్రతకాలి, ఇలా బ్రతికితే దేవుడు మీకు ఎల్లవేళలా తోడుంటాడు, ఎల్లవేళలా తోడుంటాడు. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను అడిగితే ఇప్పటికిప్పుడు దేవుడు నా కోసం పంపించేస్తాడు, ఇబ్బంది ఏం కాదు. అవునా కదా? యేసుక్రీస్తు వారికి ఏ భయం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వెనక దేవుడు ఉన్నాడని ఆయన ఎప్పుడు చెబుతుంటాడు. అవునా కదా? యేసుక్రీస్తు వారికి ఏమైనా భయం ఉందా నా వెనక దేవుడు లేడు అని? ఎందుకు దేవుడు ఉన్నాడు అంటే దేవుని పోలికని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. మనకెందుకు తోడుగా ఉండట్లేదు అంటే దేవుని పోలికను మనం విడిచిపెట్టాము కాబట్టి. మీరు చాలా చిన్నగా చూస్తున్నారేమో దేవుని పోలిక, చాలా చిన్నగా చూస్తున్నారేమో దేవుడు చెప్పిన విధంగా బ్రతకటం. ఒక్క వచనము మీరినందుకు అంత శిక్ష. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి చాలా కారణాల్లో ఒక అతిపెద్ద కారణం ఏంటంటే ఇదే, తండ్రి పోలికను చూపించటంలో అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇదిగో నాలా ఉంటాడు యేసయ్య, ఇదిగో సేమ్ నాలాగే ఉంటాడు యేసయ్య అని చెప్పే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది. అలా చెప్పే విశ్వాసులు రావాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అలా చెప్పారు ఒక ఆయన, పౌలు గారు. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఒకవేళ క్రీస్తు రాకపోతే పౌలు గారు కూడా నడుచుకునే వాళ్ళు కాదు. ఇదిగో నాలాగా మీరు నడుచుకోవాలి, నేను దేవుడు పోలికను వచ్చాను, ఇప్పుడు మీరు నా పోలికగా మీరు ఏం చేయాలి? నడవాలి. అలా నడిపించటానికి యేసయ్య వచ్చాడు. అలా నడిచారు ఎవరు అంటే పౌలు గారు. అపోస్తుల జీవితాల్లో కూడా మచ్చలు కనపడవు ప్రియమైన దేవుని పిల్లలు అంతగా. మీకు తెలుసా? పాత నిబంధన కాలం భక్తుల్లో చాలా మచ్చలు కనపడతాయేమో, కానీ అపోస్తుల దగ్గర ఎక్కడ మచ్చలు కనపడవు. ఎందుకు అంటే వాళ్ళకి క్లియర్గా దేవుడే ముందు చూపించాడు, ఇది నా పోలిక. మీకు అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో దేవుడు రాలేదు. అందుకే ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు, కానీ ఈ కాలం అందు మాత్రం దేవుడు అస్సలు వదలడంట. అపోస్తలుల 17వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు. ఎందుకు? అప్పుడు దేవుడు లేగలేదు. కింద అంటాడు, ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేగలేదు. అప్పుడు చనిపోయిన తర్వాత బ్రతుకుంటుందని పాపం అబ్రహాం గారికి తెలియదు. చనిపోయిన తర్వాత బ్రతుకుంటుందని అప్పుడు దావీదు గారికి తెలియదు. చనిపోయిన తర్వాత బ్రతుకుంటుందని అప్పుడు భక్తులందరికీ ఎవరు లేచి చూపించారు చెప్పండి? అప్పుడు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఆ అజ్ఞాన కాలము కాబట్టి వాళ్ళు ఒకవేళ శరీరంలో పడిపోయినా, దేవుని పోలికలు ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసినా నేను చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇప్పుడైతే అస్సలు ఊరుకోనన్నాడు. ఎందుకు ఊరుకోవంటే యేసయ్యని మీ కళ్ళ ముందు చంపి లేపేశా నేను. అదే ఆన్సరు. ఎందుకు ఊరుకోవు అంటే యేసయ్యని మీ కళ్ళ ముందే నేను చంపి తిరిగి లేపాను. ఇంకేంటి మీకు? ఇదిగో యేసయ్యని 33.5 సంవత్సరాలు భూమి మీద తిప్పి ఇలా ఉండాలి నా పోలిక అంటే చెప్పి కళ్ళకు కట్టినట్టు చెప్పాను. ఇంకేంటి మీకు బ్రతకడానికి? ఆ పోలిక మిస్ అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లారా.
అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో ఇలా ఉంటాడు దేవుడు, ఇలాంటి స్వభావాలు కలిగి ఉంటాడు దేవుడు, ఇలాంటి పోలికలు కలిగి ఉంటాడు దేవుడు, ఇటువంటి పరిశుద్ధత కలిగి ఉంటాడు దేవుడు, నన్ను చూడండి చాలు. ఒక క్రైస్తవుడు అలా అనగలగాలి. నన్ను చూడు, దేవుడు నువ్వు చూసినట్టే. ఇది గర్వించడానికి నేను అనట్లేదు, ఆ విధమైన భక్తికి నేను వెళ్ళాలి. వాక్యం ఎవరికి వచ్చిన వాళ్ళందరినీ దైవములని నేను అనలేదా అంటాడు. పాత నిబంధనలో న్యాయాధిపతులకు పెట్టిన పేరు దేవుడు. దాని అర్థము ఆయన ఆధిక్యతను మనము దొంగిలిస్తున్నామని కాదు. దాని అర్థం ఏంటి అంటే, అయ్యా ఇంత గొప్ప స్థితిని నాకు ఇచ్చావా, ఇంత గొప్పగా నేను భూమి మీద బ్రతకడానికి నన్ను పంపించావా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూడండి, అందరు చూస్తుంటే ఆయన దేవుడు అంటే ఎంత మంచివాడో, ఎంత పరిశుద్ధుడు. అన్యులైనా సరే యేసయ్య మీద నేరం మోపలేరు. అలాంటి బ్రతుకు నేను బ్రతికి, అలాంటి పోలిక నేను సంపాదించి చనిపోయిన తర్వాత ఇదిగో ఆ పలానా అయ్యగారిని చూసావా అలా బ్రతకాలి మనం, పలానా అమ్మగారిని చూసావా అలా బ్రతకాలి మనం, ఇదిగో పలానా విశ్వాసిని చూసావా అలా బ్రతకాలి మనం, ఇదిగో దేవుడు కావాలా ఆమె దగ్గరికి వెళ్ళు, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ప్రేమ ఆమె చూపిస్తుందని చెప్పగలగాలి. దేవుడు కనికరాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా, ఇదిగో పలానా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన చూపించే కనికరము దేవుడు చూపిస్తాడు అంతే. దేవుని వాత్సల్యాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా, అయితే పలానా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళు, వాళ్ళు చూపిస్తారు వాత్సల్యము, అంతే యాస్టిజ్గా దేవుడు చూపిస్తాడు. అది దేవుడు పెట్టింది. అందుకే మనల్ని క్రీస్తును ధరించుకున్నవారు అన్నాడు. కానీ ఏమైపోయింది అంటే, ఆ పోలికను పోగొట్టుకున్నాం ప్రియమైన దేవుని పిల్లారా. ఆ పోలికను మళ్ళీ తిరిగి సంపాదించుకుని మన ఆశ కూడా మనుషుల్లో లేకుండా పోయింది. అందుకే ఆ ఆశను కలిగించటానికి అత్యున్నతమైన సింహాసనం నుండి ఇదిగో ఈ యొక్క దారిద్ర్యమైన సింహాసనంకి ఆయన వచ్చాడు. ఇది దేవుని పోలిక. మీరు ఆ పోలికని తిరిగి స్వతంత్రించుకోవాలి. తిరిగి ఆ పోలికని మీరు తిరిగి స్వతంత్రించుకోవాలి. ప్రతి ఒక్కరూ అనాలి, ఇదిగో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దగ్గరికి వెళితే మా కుటుంబాలు బాగుంటాయి, మా పిల్లలు బాగుంటారు, మా భర్తలు బాగుంటారు. అప్పుడప్పుడు అంటున్నాం కదా, ఇదిగో ఆయన సహవాసం పడితే మంచిగా ఉంటుందయ్యా. నేను ఎప్పుడైతే ఆయన సహవాసం పట్టానో అప్పటి నుండి బాగున్నానయ్యా అంటారు కొందరు, అవునా కదా. అలా మనల్ని చూసి అనాలి. అన్యులకు కూడా ముచ్చటయ్యాలి, ఇదిగో మా పిల్లని వాళ్ళ పిల్లలతో కలిస్తే చాలా బాగుంటారు. మన పిల్లలను చూసినప్పుడు వాళ్ళ పిల్లలను చూసినప్పుడు వాళ్ళకే నిజంగా అవగాహన రావాలి, అయ్యో ఏంటి మా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు అంత మంచిగా ఉన్నారు, అయితే వాళ్ళతో స్నేహం చేస్తే బాగుంటుంది. ఇదేంటి మా భర్త ఇలా ఉన్నాడు, వాళ్ళ భర్తలను అంత మంచిగా చూసుకుంటున్నారు. ఇదేంటి మా భార్య ఏంటి ఇలా ఉంది, వాళ్ళ భార్య ఏంటి అంత బాగా చూసుకుంటుంది. వాళ్ళ పిల్లలేంటి తల్లిదండ్రులు అంత గౌరవంగా పిలుస్తున్నారు, మా పిల్లలేంటి ఇలా పిలుస్తున్నారు. మా పిల్లల్ని, మా భర్తల్ని, మా భార్యని అక్కడ తోలేయాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి. దయచేసి ఆ పోలికను స్వతంత్రించుకోండి, ఆ పరిశుద్ధతను స్వతంత్రించుకోండి. అనేక మంది ఇదిగో వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటే అని చెప్పే స్థితిని మీరు స్వతంత్రించుకోండి. అప్పుడు యేసయ్య నిజంగా ఆయన వచ్చినటువంటి ఆ రాకకి అర్థం ఉంటుంది. యేసయ్య చూపించాడు బతికి, పోలిక నిజంగా మర్చిపోయాం, ఆయన పోలిక చూపించాడు. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు అని మీరు నిజంగా ఆరాధించే వాళ్ళైతే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి మా కోసం వచ్చారని మీరు నిజంగా సంతోషపడే వాళ్ళైతే, అయితే నేను ఆ పోలికను ధరించుకుంటాను. తిరిగి నేను ఆ నవీన స్వభావాన్ని నేను ధరించుకుంటాను. అసలు యేసయ్య జీవిత చరిత్ర, అపోస్తలుడి జీవిత చరిత్ర మొత్తం చదివి అసలు ఎలాగుండాలో ఈ రోజు నేను అవసాపాన పడతానంటారు కదా, అవపాసాన ఏదో అంటారు కదా, అవునా, అవపాసాన పట్టడం. నిజంగా మనం అలా సెర్చ్ చేయాలి ప్రియమైన దేవుని పిల్లరా. అసలు యేసయ్య ఎలా బతికాడు, అపోస్తలులు ఎలా బతికారు, భక్తులు ఎలా బ్రతికారు, అవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఒక్కొక్క పోలికను మనం సంతరించుకుంటూ ఉండాలి. అధ్యాసే లేదు. దయచేసి యేసుక్రీస్తు వారి పుట్టుకని వ్యర్థం చేయమాకండి. అంత గొప్పవాడు, అంత దాసుడుగా వచ్చాడు. దయచేసి ప్రేమించి మీ పోలికని మీరు తిరిగి స్వతంత్రించుకోండి. యేసు పోలికని తిరిగి మీరు ధరించుకోండి. చదవండి యేసయ్య ఎలా బ్రతికాడు. ఇప్పుడు మీరు చదవాలి, ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు, అసలు బ్రతికినప్పుడు ఏమేమి చేశాడు,
వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తించాడు ఆయన? అపోస్తులు ఏమేం చేశారు? వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తించారు వాళ్ళు? ఇవన్నీ తెలిస్తే అప్పుడు మనకేమొస్తుంది? యేసయ్య పోలిక మనకు కూడా వస్తుంది. దేవుడు కోరుకున్న ఆ కోరుకుందే మన పోలికన మన స్వరూపమందు నేను నరులను చేసుకుందాం అనుకున్నాడే, దానికి ఆయనకి ఆనందం వస్తుంది. దేవుడు చిన్న మాట దీవించిన గాక. విన్న మీ అందరికీ కూడా దేవుని తరపున నా కృతజ్ఞతలు. పాట పాడతా, ఒక చిన్న చరణము పల్లవి పాడు, పల్లవి ఒక చరణం.